శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనకి అనంతుడు అనేటటువంటి పేరు, ఆదిశేషుడు అనేటటువంటి పేరుతో మనం పిలిచేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి కనబడుతూ ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి అనగా కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామి అంటారు. అలాగే సర్పరూపాన్ని ధరించినటువంటి ఆదిశేషుని కూడా సుబ్రహ్మణ్య స్వామి అని పిలవటం మనకి పురాణాల ద్వారా మనకు కనబడుతూ ఉంది. అయితే ఆరోగ్య దోషాలు ఉన్నవారు కావచ్చు, కుటుంబ దోషాలు, కుటుంబ కలహాలు ఉన్నటువంటి వారు కావచ్చు, వివాహ వ్యవస్థలో ఇబ్బంది పడేటటువంటి వారు కావచ్చు, వివాహం కానటువంటి వారు కావచ్చు, సంతానం కలగని వారు కావచ్చు, ఉద్యోగ ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉన్నవారైనా సరే ఈ ఆదిశేషుడిని, అనంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉన్నటువంటి సర్పాన్ని గనక పూజించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి అని మనకి పురాణ ఇతిహాసాల ద్వారా పెద్దలు చెప్తూ ఉన్నారు.